సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఎంసీహెచ్ఆర్డీలో సీఎంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశమయ్యారు. తమ సమస్యల గురించి సీఎంతో చర్చిస్తున్నారు. ఈ భేటీకి మంత్రి శ్రీధరబాబు, ప్రొఫెసర్ కోదండరాం కూడా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ప్రధానంగా ఏ అంశాలని ఉద్యోగులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ నరేష్. కాసేపటి క్రితమే ఎంసీహెచ్ఆర్డీ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో దుద్దిల శ్రీధరబాబుతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. పర్టికులర్ గా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంబంధించిన అంశం పాటు 317 జీవో సవరణ, అదేవిధంగా ఉద్యోగుల బదిలీలు, దీంతో పాటుగా స్పాస్ బదిలీలకు సంబంధించినటువంటి విషయాలు, ఇతర పెండింగ్ డిఏలపై కూడా ప్రధానంగా సీఎం దృష్టికి అంతా కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇదే విధంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పై కూడా పెన్షనర్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని సంఘాల నుంచి ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలన్న అంశాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లాలని తెలుస్తుంది. దీంతో పాటుగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా త్వరితగతిన పూర్తి చేసేందుకు ముందుకెళ్లబోతుంది. కాకపోతే కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి దృష్టిలో ఉంచుకొని మిగతా సంఘాలు, ఉద్యోగ సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి లోక్సభ ఎన్నికల తర్వాత తమ డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.